అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. घर पे याद आए बाद में అయితే ఇవన్నీ ఆదిలాబాద్ ఉన్నాయి. ఆదిలాబాద్ సుసంపన్న ఇవన్నిటికీ భయమనేంటనే ఆదిల్ షా. ఈ 4 కలయిక ఇక్కడ ఉన్నప్పటికీ ఇక్కడ కాయిన్స్ ఎక్స్చేంజ్ అంటే ఈ గోండ్రా ఆదిలాబాద్లో ఈ చుట్టుపక్కల లభించిన పాత నాణ్యాలను నేను సేకరించాను. ఈరోజు కళాశ్రమంలో ప్రాచీన భారత నాణ్యాల ప్రదర్శన పేరుతో నా దగ్గరున్న నాణ్యాలను ప్రదర్శిస్తున్నాను. క్రీస్తు పూర్వం 600 సంవత్సరాలు 400 సంవత్సరాల్లో భారతదేశంలో ప్రచలితం ఉన్న కార్షపణాలు అంటే చంద్రగుప్త మౌర్యుడి కాలంలో చాణక్యుడు నిర్వచించిన కార్షపణాలు కూడా నా సేకరణలో ఉన్నాయి. దాని తర్వాత 1వ శతాబ్దపు నహపాన చక్రవర్తులు, ఆ తర్వాత 3వ శతాబ్దపు విష్ణుకుండిన రాజులు, వీరందరి కాయిన్స్ నాకు ఆదిలాబాద్ చుట్టుపక్కలనే దొరికినవి. మరి సేకరణలో రకరకాల పద్ధతులను అవలంబించి నేను సేకరించాను. ప్రాథమికంగా నేను రచయితను, కానీ చరిత్ర ప్రాధాన్యతను గుర్తుపట్టిన తర్వాత ఆదిలాబాద్ ఒకప్పుడు సుసంపన్నమైన ప్రాంతంగా ఉన్నప్పుడు ఇక్కడ రకరకాల బంగారు వెండి నాణ్యాలు చలామణులు ఉండేవి. ఆ చలామణులు ఉన్న నాణ్యాలని క్రమంగా క్షీణిస్తూ వచ్చినాయి. భావితరాలకు అసలు పాత తరంలో నాణ్యాలు ఎట్లుండేవో కూడా తెలియని పరిస్థితి ఏర్పడ్డది. దానికోసమని భావితరాలకు ఒక మార్గదర్శకంగా ఉండేటట్టుగా పాత కాయినేజ్ ఎట్లా ఉండేది, దేన్ని ఏ లోహంతో తయారు చేసేవారు. ఎందుకంటే ఇప్పుడు నా దగ్గర ఉన్న విష్ణుకుండిల కాయిన్ 1700 సంవత్సరాల కిందటిది.
1700 సంవత్సరాల కిందటి కాయిన్ ఇప్పటి వరకు భద్రంగా అంతే నాణ్యతతో ఉన్నదంటే అప్పుడు భారతదేశంలో ఉన్న లోహశాస్త్ర నైపుణ్యం ఎంత ఉందో మనం గమనించవచ్చు. లోహశాస్త్రాన్ని మదించిన వాళ్ళు, అంటే దాన్ని పూర్తిగా చదివిన వాళ్ళు, సీసం రాగి రెండు కలిపితే పోటీన్ అనే లోహం తయారవుతుంది. ఈ పోటీన్ అనే లోహం అసలు అరుగుదల ఉండదు. మనం చూస్తున్నాం ఇప్పుడు ఆధునిక కాలంలో నాణ్యాలు తయారైన తర్వాత 10 సంవత్సరాలకి అవి అరిగిపోయో లేకుంటే గీతలు పడి ఉంటాయి. కానీ వందల వేల సంవత్సరాల కిందటి నాణ్యాలు కూడా ఎంతో నాణ్యతతో ఉన్నాయి. ఈ నాణ్యాలు చరిత్రను ఏమాత్రం వక్రీకరించకుండా మనకు సజీవ సాక్ష్యాలుగా ఉంటాయి. ప్రత్యేకంగా ఆదిలాబాద్ను పరిపాలించిన ఆదిల్ షా పేరు మీదనే ఆబాద్ అంటే వర్ధిల్లాలి, ఆదిలాబాద్ ఏర్పడింది. ఆదిలాబాద్ రూలర్ పరిపాలకుడిగా ఆదిల్ షా ఉన్నప్పుడు ఆయన ముద్రించిన నాణ్యాలు ఆయన ఆ రాజరికానికి చిహ్నంగా మన దగ్గర చాందాలో, తురుకల చాందా అంటామే, ఆ చాందాలో విరివిగా లభించినాయి. వాటి మీద డేట్తో సహా ఉన్నాయి. అవి క్రీస్తు శకం 1400 నుంచి 1500 సంవత్సరాల కిందట ముద్రించబడ్డాయి. అవి విరివిగా దొరికినాయి. నాకు ఈ కాయిన్స్ నాణ్యాల సేకరణలో ముఖ్యంగా భాస్కరాచారి గారు, కంసాలి ఆచార్య గారు వారు సహకరించినారు. అట్లాగే బి దయాకర్ గారు వెండి బంగారం వ్యాపారం వారు కూడా సహకరించినారు. తర్వాత చాందాలో ఆర్య బాపురావు గారి సహకారం ఉంది. ఇట్లా ప్రతి ఊళ్ళో కొందరు దాతలు, మరికొందరు చరిత్రకారులు సహకరిస్తేనే నేను ఇవన్నీ సేకరించగలిగాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.